నా చిన్న బుర్రకు అర్థం కాని పెద్ద ప్రశ్న ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరాల కొద్దీ నిరంతరాయంగా ఎక్కడా ఆపకుండా రైతు బంధు అన్నది బీఆర్ఎస్ పార్టీ రైతులకి ఇచ్చింది. మరి అదే పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోతున్నది? ఈ ప్రశ్నకి సమాధానం నాకు ఎక్కడ దొరకట్లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ రైతులని చిన్నచూపు చూస్తున్నది అని మాత్రం నాకు క్లియర్గా అర్థమవుతున్నది. ఎందుకు ఈ మాట అంటున్నావు అంటే దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు రైతులకి 15 రోజుల్లో, అంటే ఈరోజు 1 ఎకరా, రేపు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, ఇట్లా 15 రోజుల్లో మొత్తం రైతు బంధు రైతుల చేతిలో పెట్టేవాడు కేసీఆర్ గారు. ఎందుకు పెట్టాలి 15 రోజుల్లో, ఎందుకు అర్జెంటుగా ఇవ్వాలి అంటే దీనికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే రైతు బంధు ఇచ్చేదే రైతులకి కొత్త పంటలు వేసుకోవడానికి. ఇది సీజన్ కాబట్టి ఈ 15 రోజుల్లోనే రైతు బంధు ఇస్తే రైతులకి ఈజీ అవుతుంది, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి అన్న కారణంగా కేసీఆర్ గారు ఈ పని చేసేవారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులని ఎట్లా కించపరుస్తున్నది అంటే ఇష్టం వచ్చినప్పుడు రైతు బంధు అన్నది 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నది. ఎగ్జాంపుల్, దసరాకి 1 ఎకరా వాళ్ళకి ఇస్తే దీపావళికి 2 ఎకరము, దాని తర్వాత సంక్రాంతికి 3 ఎకరము, ఉగాదికి 4 ఎకరం, ఇట్లా ఇష్టారీతిన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. దీనివల్ల ప్రయోజనం ఏముంది? రైతుల చేతుల్లో సమయానికి డబ్బులు లేకపోతే మీరు ఇచ్చి ప్రయోజనం ఏముంటుంది? మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను నేను ఇప్పుడు. ఏంటి అంటే జనవరి 26న పైలట్ గ్రామాలకి 4.41 లక్షల మందికి ఈ రైతు భరోసా అన్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత 9 రోజులకి ఫిబ్రవరి 5న ఎకరం భూమి ఉన్న వాళ్ళకి ఈ రైతు భరోసా అన్నది ఇచ్చింది. దాని తర్వాత ఏం చేశారు అంటే 5 రోజుల తర్వాత ఫిబ్రవరి 10వ తారీఖు వీళ్ళు 2 ఎకరాల వాళ్ళకి, దాని తర్వాత 12వ తారీఖు 3 ఎకరాల వాళ్ళకి రైతు భరోసా ఇచ్చారు. అంటే ఇష్టారీతిన ఇస్తున్నారు. ఇక 4 ఎకరాల వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో ఇంతవరకు, అంటే 5-6 రోజులు గడిచిపోయినా ఇంతవరకు అసలు చెప్పింది లేదు, ఇస్తారా లేదా అది కూడా తెలియదు. ఇక 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, ఇక అది దేవుడికే తెలిసి ఉండాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది? బీఆర్ఎస్ పార్టీ క్రమంగా డబ్బులు ఇచ్చినది రైతులకి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోతున్నది అని చెప్పేసి ఆలోచిస్తే ఒక విషయం మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటంటే తెలంగాణ ప్రజల డబ్బు వేరే ఎటువైపు డైవర్ట్ అవుతున్నది అని చెప్పేసి నేను అనడం కాదండి, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ క్లెయిమ్ చేసింది. తెలంగాణ నుంచి మూటలు ఢిల్లీకి వెళ్తున్నాయి అని చెప్పేసి ఆల్రెడీ కేటీఆర్ గారు అన్నాడేమో, కేటీఆర్ గారు మరి ఎవరో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఇది ఒక సత్యం. ఎందుకు సత్యం అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశంలో కేవలం 3 రాష్ట్రాలలో ప్రస్తుతం పవర్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ నడవాలి అంటే వాళ్ళకి కావాల్సిందే డబ్బు లేకపోతే, పెట్రోల్ లేకపోతే బండే నడవదు. అట్లాంటప్పుడు పార్టీ ఏం నడుస్తుంది? కంపల్సరీగా డబ్బు కావాలి. అట్లాంటప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుంచి రావాలి అంటే ఈ డబ్బు ముఖ్యంగా 2 రాష్ట్రాల నుంచి రావాలి. ఒకటి మన కర్ణాటక, రెండోది తెలంగాణ. మరి తెలంగాణలో ప్రజల డబ్బు ఢిల్లీకి డైవర్ట్ అవుతుందా అన్న విషయం అన్నది క్లారిటీగా నాకు తెలియదు. కాకపోతే అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది. ప్రస్తుతం ఈ రైతు బంధు ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే మరి ఆ సందేహాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ ప్రజల పొట్టకొట్టి తెలంగాణ రైతులకు రావాల్సిన డబ్బుని వేరే వైపు డైవర్ట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అన్న సందేహం అన్నది పెరిగిపోతున్నది. ఇది ఒక నాయకుడికి ఒక డాష్ అని నేను ఒకటి పెడతా, వాడికి ఉన్నటువంటి డిఫరెన్స్. డాష్ని మీరు ఫిల్ చేసి కింద కమెంట్ రూపంలో మీరే చెప్పాలి. అంటే నాయకుడికి ఒక పొలిటీషియన్కా, లేదా నాయకుడికి వేరేనా, మీరు ఆ డాష్లో పొలిటీషియన్ పెడతారా, వేరే ఏమన్నా పెడతారా అన్నది అది మీ దీనికే వదిలేస్తున్నా. తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. ఇక ఇంకో విషయం చెప్పాలి. ఎంత పరిస్థితులు దారుణంగా ఉన్నా, అంటే కరోనా అన్న సమయం మీ అందరికీ గుర్తునే ఉంటుంది. కరోనాలో పరిస్థితులు దారుణంగా ఉంటే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో కూడా 1500 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చి 10 కేజీల బియ్యం ఇచ్చి, దాని తర్వాత మళ్ళీ మాస్కులు అవి ఇవి మొత్తం మీకు తెలుసు, పీపీ కిట్లు మొత్తం ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్గా కరోనా కోసం వార్డులు స్టార్ట్ చేసి పేషెంట్స్ ప్రజలు ఎక్కడ కూడా కష్టం కలగకూడదు అని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేసినప్పుడు కూడా, చేసిన ఆ సమయంలో కూడా ఎప్పుడు రైతు బంధు కేసీఆర్ గారు ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే ఏది ఏమైనా కూడా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి కేసీఆర్ గారు నమ్మిండు కాబట్టి, కేసీఆర్ గారికి వ్యవసాయం మీద పట్టుంది కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడూ ఆపలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయం మీద పట్టులేదు, రాజకీయం మీద పట్టులేదు. ఆయనకి కేవలం పట్టునుంది డబ్బు వసూళ్ల మీద, ఢిల్లీకి పంపడాల మీద అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు.
సరే, ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇంకో విషయం కూడా అందరం ఆలోచించాలి. రైతు బంధు అన్నది కేసీఆర్ గారు ఇచ్చారు. ఆ సిచ్యువేషన్లో రాష్ట్రంలో డబ్బులు కొంచెం టైట్గా ఉన్నా ఇచ్చాడు. కానీ అదే సిచ్యువేషన్లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ గారు రైతు బంధు ఆపకుండా దళిత బంధు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాడు. రైతు బంధు ఇచ్చుకుంటూనే రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేకపోయినా దళితులు కూడా వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఎక్కడా కూడా లేనటువంటి స్కీమ్, దేశంలో మీరు ఎక్కడ జల్లడబట్టినా కూడా దళిత బంధు అన్న స్కీమే లేదు. 10 లక్షల రూపాయలు ఇచ్చే కాన్సెప్టే లేదు. అది కేసీఆర్ గారు తీసుకొచ్చి దళితులు ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలి, వాళ్ళు ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేసి ఆయన దళిత బంధు తీసుకొచ్చిండు. ఏది ఏమైనా కూడా నిన్న కేసీఆర్ గారి బర్త్డే రోజు అంటే ఇంతకుముందు ఆయన పుట్టినరోజు కంటే నిన్నటి పుట్టినరోజు చాలా బాగా చేసుకున్నారు ప్రజలు. దీనికి కారణం ఏంటంటే ఆయన లేని లోటు అన్నది ప్రజలకి బాగా అర్థమైంది. నేను చాలా వీడియోలు చూసినా, ఒక మహిళ వీడియో చూసినా, ఆ మహిళ వీడియో చూస్తే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆమె జీవితం ఎలా ఉండే, ఎలా కేసీఆర్ గారు ఆమెను ఆదుకున్నారు అన్న విషయం ఆమె చెప్పుకుంటూ, ఈ 14 నెలల్లో అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ సమయంలో ఆమె జీవితం ఎంత దుర్భర స్థాయికి పడిపోయింది అన్న విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంటూ ఏడ్చింది. నిజంగా నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, అది వేరే సంగతి. ఏదేమైనా కూడా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు అలాగే ఉన్నాయి. కేవలం రైతులని కాదు, విద్యార్థులు తీసుకోండి, నిరుద్యోగులు తీసుకోండి, వేరే ఇండస్ట్రీలు తీసుకోండి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ తీసుకోండి, మొత్తానికి రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఈ సిచ్యువేషన్ అనేది మీకు చాలా బాగా తెలుసు. మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద? కాంగ్రెస్ పార్టీ పాలన 14 నెలల్లో ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.